మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. To follow the guidelines for allocation of cost among different purposes of River Valley projects and failed in obtaining the clearance from Central Water Commission. Our Congress government, after coming to power, has followed all proper guidelines and got the approval of CWC dated 5th January 2024 for cost apportionment. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అంటే సిడబ్ల్యూసిలో ఉన్న వివిధ అనుమతుల్లో ఫైనల్ సిడబ్ల్యూసి క్లియరెన్స్ ఈ రోజు వరకు కూడా రాలే. ఈ కాస్ట్ అపోర్షన్మెంట్ అనేది చాలా ముఖ్యమైన భాగం. వితౌట్ దట్ సిడబ్ల్యూసి విల్ నాట్ గివ్ ఫైనల్ క్లియరెన్స్. అది వచ్చింది మా ఫాలో అప్ వల్ల 5th January 2024. The cost of power component has been worked out to 927 crores and the water component to 19,000 crores. This cost apportionment approval is given in page number 81 of the approved DPR under annexure number 12C. అంటే వాళ్ళు ఇప్పుడు అప్రూవ్ చేసి డిపిఆర్ పంపించిన దాంట్లో ఇది ఈ కాస్ట్ అపోర్షన్మెంట్ 5th January 2024 వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఉన్న సమయంలో సిడబ్ల్యూసి అప్రూవల్కి ఏది సెంట్రల్ వాటర్ కమిషన్కి చాలా ముఖ్యమైనది బెనిఫిట్ కాస్ట్ రేషియో. ఇది లేకుండా డిపిఆర్ విల్ నెవర్ బి అప్రూవ్డ్. ది BC ratio gives the cost that is being incurred to a project versus the benefits that one would get out of the project. If the BC ratio is less than 1.5, then the project would not be approved. The then BRS government failed to get the BC ratio approved for Sitarama project. After the Congress government came to power, we worked out the various cropping patterns and the associated crop yields and the cost and benefits associated with all these, and by following proper guidelines and procedures, we worked out the BC ratio of 1.57, which is approved by the competent authority of Central Water Commission. The Central Water Commission has approved the benefit cost ratio of Sitarama lift irrigation project on 30th May 2024. 30th May 2024 ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరు గవర్నమెంట్ మీకు తెలుసు. దిస్ ఇస్ ఇంకా మీ క్లారిటీ కోసం, వాళ్ళు చూసుకోవడం కోసం ఈస్ గివెన్ at page number 83 and 84 in the approved DPR with annexure number 13A. అంటే కాస్ట్ అపోర్షన్మెంట్ కూడా వాళ్ళ సమయంలో కాలేదు, బీసీ రేషియో కూడా వాళ్ళ సమయంలో కాలేదు. మేము ఇవన్నీ కూడా నిరంతరం ఫాలోఅప్ చేసి ఢిల్లీలో ఈ సిడబ్ల్యూసి అప్రూవల్స్కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్స్కి ప్రత్యేకంగా ఒక కార్యాలయం చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి నిరంతరం ఫాలోఅప్ చెప్పి, మరి మంత్రిగా నేను, సెక్రటరీలు, అదేవిధంగా ఈఎన్సీలు నిరంతరం ఫాలోఅప్ చేసి ఈరోజు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సిడబ్ల్యూసి ఫైనల్ అప్రూవల్ చేసి తీసుకొచ్చినాము. మా కృషి వల్ల ఎస్ఆర్ఎల్ఐపికి 60 టీఎంసీలు ఇంకొక 10-15 రోజుల్లో కేటాయింపజేసి అప్రూవల్ రానున్నది. ఇది పైన చెప్పిన క్లియరెన్సెస్ అన్ని అయిన తర్వాత ఆ తర్వాతనే సెంట్రల్ వాటర్ కమిషన్ ఈ అప్రూవ్డ్ డిపిఆర్ ని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి పంపించడం జరిగింది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ రోజు 13th August 2024 ఇది అప్రూవ్ చేయడానికి వాళ్ళ మీటింగ్ ఉండింది. అది కొన్ని కారణాల వల్ల వచ్చే వాళ్ళని పోస్ట్పోన్ అయింది. జిఆర్ఎంబి అప్రూవల్ అయిన తర్వాత అది ఫైనల్ గా టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి పోయి ఫైనల్ సిడబ్ల్యూసి అప్రూవల్ వస్తుంది. ఈ రోజు వరకు కూడా సిడబ్ల్యూసి అప్రూవల్ రాలేదు. ఆ పెద్ద మనిషి ఏమో మరి ఇవన్నీ ఈ వాస్తవ పరిస్థితులు ఉంటే వాళ్ళ టైం ఉన్నప్పుడు సిడబ్ల్యూసి అప్రూవల్ వస్తుందని చెప్పాడు.
ఈ నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటున్నారు, నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటున్నారు, ఊరికే మాట్లాడు. నాకు ఒకటే విషయం గుర్తుంది. 2014లో ప్రభుత్వం వచ్చింది వారి. 2014లో ప్రభుత్వం వచ్చి కొన్ని నెలలకి ఒక హోర్డింగ్ వచ్చింది సిటీ అంతా. మరి కావాలని హరీష్ రావు గారు కేటీఆర్ ఇరికేయడానికి వచ్చి పిండాయి అర్థమవుతుంది. కానీ ఆ ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ కి మంచినీళ్ళు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు అప్పుడు మొత్తం నిర్మాణం అయింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే. ఆ హైదరాబాద్ కి నీళ్లు రాగానే వాళ్ళు అధికారంలో వచ్చిన నెలకి ఇక్కడ కేటీఆర్ ఆ తలకి నీళ్లు చల్లుకొని ఆ హోటల్ పెట్టుకుంటే సిటీ అంతా. మరి కేటీఆర్ ఇట్లా చేసిండని జనానికి గుర్తు చేయడానికి చెప్పిండు హరీష్ రావు, మరొకటి నాకు అర్థం కావడం లేదు. కానీ అది వాళ్ళ అలవాటు, మేము అట్లా చేయము. ఈ సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గోదావరి నదీ జలాలని అన్ని జిల్లాల్లో ఎక్కువ పారేది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. ఆ 10 నియోజకవర్గాలకి పుష్కలంగా గోదావరి నదీ జలాలు అందించాలనే ఒక దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మీ అందరం మంత్రులం ఒక డిటర్మినేషన్ తో ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతున్నాం. దాని భాగంగానే ఒక సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ గా ఏళ్ల తరబడి మోటార్లు పంపులు పెట్టింది కానీ కనీసం కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదండి. ఏది ఇప్పుడు మేము ఎల్లుండి మొదలుపెట్టే ఆన్ చేసే మోటార్లు పంపులకి వాళ్ళ హయాంలో కనీసం కనెక్షన్ ఇవ్వలే. మేము దాన్ని అంతా సరి చేసి దానికి ఎలక్ట్రిఫై చేసి ఎల్లుండి ఒక మైలురాయి ఈ సీతారాం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద మరి తెలంగాణ ప్రజానీకానికి, ఖమ్మం ప్రజానికి తెలియజేయడానికి ముఖ్యమంత్రి గారి ద్వారా వీఆర్ స్టార్టింగ్ దిస్. అదేవిధంగా మరి ఇంకా వారు ఏమన్నారు, ప్యాకేజ్ నెంబర్ 1 to 5 మేము 100% పూర్తి